హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను, తనకు కొంత సమయం కావాలని ఈడీ అధికారులు కోరిన నేపథ్యంలో కేటీఆర్ ఈ నెల 16వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొక నోటీసు కేటీఆర్కి దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తారీఖున కేటీఆర్ ఈడీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. ఒకవైపు ఏసీబీ విచారణ జరుగుతుంది, మరోవైపు ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన ఈడీ విచారణ జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ పరిధిలో ఉంటుంది ఈడీ అనేది, సెంట్రల్ వింగ్ లో ఇదంతా కూడా ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారు, విదేశాలకు డబ్బులు బదిలీ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా వీరంతా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు. కాబట్టి ఆర్బీఐ కావచ్చు, ఆదాయ పన్ను శాఖ 8 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ విధించిన తీరు కూడా మనం చూసాం. అయితే ఆ ఫైన్ ఎప్పుడైతే విధించిందో ఈ స్కామ్ మొత్తం కూడా బయటపడిందని అటు ప్రభుత్వం కావచ్చు, మరోవైపు మంత్రులు కావచ్చు ఆరోపణలు చేస్తున్నారు. బలరాం సునీల్, అంటే బిఎల్ఎన్ రెడ్డిని నిన్న ఈడీ అధికారులు కూడా సుదీర్ఘ సమయం పాటు విచారించారు. ఈడీ విచారణకు సంబంధించి ఆ స్టేట్మెంట్ ని ఈ రోజు కేటీఆర్ కు సంధించే ప్రశ్నల్లో ఏసీబీ ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారులు విచారించిన స్టేట్మెంట్ ను బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఈడీ విచారిస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఒకటే కేసు అయినప్పటికీ కూడా ఈడీ విచారణ సపరేట్ గా ఉంటుంది, ఏసీబీ విచారణ సపరేట్ గా ఉంటుంది. ఈడీ విచారణ చేసేది కేవలం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన. అయితే ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఆర్బీఐ అప్రూవల్ ఉందా లేదా, కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ తీసుకున్నారా లేదా, అదేవిధంగా గవర్నర్ అప్రూవల్ తీసుకున్నారా లేదా, వీటి అన్నిటికి సంబంధించిన దానిపై ఈడీ విచారణ కొనసాగుతుంది. కానీ ఏసీబీ మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక సంబంధించిన సెక్షన్స్ 13(1), 13(2), 409 తో పాటు అదేవిధంగా 120 ఈ సెక్షన్స్ సంబంధించిన దాంట్లో నేరానికి సంబంధించిన విషయాలపైనే ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈడీ విచారణ మాత్రం కేవలం ఫెమా యాక్ట్ నిబంధన ఉల్లంఘనపైనే ఈడీ విచారణ కొనసాగుతుంది. కానీ ఏసీబీ విచారణ మాత్రము అవినీతి నిరోధక శాఖ సంబంధించిన విషయంపైనే ఎక్కువగా ఏసీబీ అధికారులు దృష్టి సారించే అవకాశం. ఆ కోణంలో కూడా ఈరోజు కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం. ప్రధానంగా అసలు ఎఫ్ఎంఓ కంపెనీకి ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, అసలు ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నారు, మీరు అధికారిగా మంత్రిగా మీరు ఆదేశాలు జారీ చేసినట్లు నిన్న అటు ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలో పనిచేసినటువంటి అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి ఆ తరహాలో మీరు ఎందుకు అనుమతులు ఇచ్చారు, కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, హెచ్ఎండిఏ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు, నిధులు దుర్వినియోగం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, వీరు లబ్ధి అంటే అంతిమంగా మీరు లబ్ధి పొందారా లేదా, వీటన్నిటి అంశాలపై కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ దగ్గర నుంచి ప్రశ్నించే అవకాశం ఉంది. సునీల్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించాలి. తన నివాసం నుంచి బయలుదేరే ముందు మీడియా ముందుకు కేటీఆర్ వచ్చారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో కూడా అధికార పార్టీ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎక్కడ అరపైసా కూడా అవినీతి జరగలేదు అంటూ కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా కాన్ఫిడెంట్ గానే ఆయన మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు. దీని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎటువంటి సంకేతాన్ని అందించే ఒక భావనగా మనం భావించాలంటారు? ఖచ్చితంగా మొదటి నుంచి కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఈ ఫార్ములా కేసులో ఎక్కడ అన పైసా కూడా తాను తప్పు చేయలేదు, ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు, ఇదంతా కూడా కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందనేది కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు. ఈ రోజు కూడా అదే మాట చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి ఇందులో కేటీఆర్ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నాడు, ఎందుకు న్యాయవాదిని అడుగుతున్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వెర్షన్. అయితే కేటీఆర్ కావాలని కేసులో తప్పించుకోవడం కోసమే హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు, మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు, మరోవైపు తన న్యాయవాదిని కావాలని కోరుకున్నారు. ఇదంతా కూడా కావాలని కేటీఆర్ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారిని ఉపేక్షించే పరిస్థితి లేదనేది కాంగ్రెస్ నేతలు వర్షం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఏసీబీ కార్యాలయంలో ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ వాంగ్మూలం మాత్రం సేకరించి ఆయన వీడియోగ్రఫీ కూడా ఏసీబీ అధికారులు చేసే అవకాశం. బలరాం రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లారు. మరి కాసేపట్లోనంటే ఏ క్షణమైనా సరే విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ సమయం పాటు ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అంతా కూడా కొంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కేటీఆర్తో పాటు 5గురు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా
కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని, మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లో बाद में बोलेंगे